ఇప్పుడైతే ఆల్ సెట్ ఫర్ జర్నీ అండి. ఇంకా స్టార్ట్ అవుతున్నా. ఫస్ట్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాం. ఇది తిరుపతి రైల్వే స్టేషన్. మేము తిరుపతిలో ఉంటాం. సో తిరుపతి టు కొల్హాపూర్ ట్రావెల్ చేస్తున్నాం. మేము అందరం వెళ్ళట్లేదు, ఫ్యామిలీ మొత్తం మేము వెళ్ళట్లేదు. లైక్ మా మమ్మీ, డాడీ, అత్తయ్య, మామయ్య, నేను వెళ్తున్నాము. సో ఇంకా కార్లో వచ్చేసాం. లగేజ్ అంతా దింపుతున్నాము. లోపలికి ఎంటర్ అయిపోయాము. హాఫ్ అన్ అవర్ ముందే లోపలికి వెళ్ళాలి. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా తిరుపతి రైల్వే స్టేషన్. మేమైతే చిన్నప్పటి నుండి ఎప్పుడు ఇంత ఖాళీగా చూడలేదు. అండ్ చాలా నీట్నెస్ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. టికెట్స్ ఉంటేనే లోపలికి అలో చేస్తూ చాలా బాగుంది సిస్టమ్ అంతా. ట్రైన్ ఎక్కేసాం. మమ్మీ వాళ్ళైతే అప్పుడే కబుర్లు చెప్పుకోవడం స్టార్ట్ చేసేసారు. మా జర్నీ ఇప్పుడు బిగిన్ అయింది. చూస్తున్నారు కదా పక్కన ట్రీస్ అన్నీ చాలా బాగుంది. క్లైమేట్ అయితే కూల్గా ఉంది మాకు తిరుపతిలో. అండ్ మధ్యలో ఏ రైల్వే స్టేషన్ చూసినా అసలు ఏ షాప్స్ అయితే ఓపెన్లో లేవు. చాలా కష్టమైంది మాకు వాటర్ అవన్నీ దొరక్క. బట్ మేమైతే ముందుగా అన్నీ క్యారీ చేసాం కాబట్టి కొంచెం సేవ్ అయ్యాం. ఇదైతే వ్యూ బాగుంది అని వీడియో తీసాను. చూడండి ట్రైన్ కర్వ్ అనేది మనకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు మేము బెల్గం స్టేషన్కి రీచ్ అయ్యాము. ఇక్కడ మట్కా కర్డ్ అనేది చాలా ఫేమస్. మేము అది తీసుకున్నాం. మీరు ఎప్పుడన్నా ఆ ప్లేస్కి వెళ్తే తప్పకుండా ఈ కర్డ్ని ట్రై చేయండి. చాలా బాగుంది. ఇది ఎనుము పాలుతో చేస్తారు. ఇటు సైడ్ మొత్తం చాలా వరకు ఎనుములనే పెంచుతూ ఉంటారు. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇంకా ఒక 10 minutesలో మేము దిగేస్తాము. ఇటు సైడ్ ఎక్కువ ఇలా చెరుకువి, పత్తి, ఆనియన్స్, మిర్చి ఇవి పండిస్తూ ఉన్నారు. స్టేషన్ అయితే రీచ్ అయిపోయాం. స్టేషన్ నుండి టెంపుల్ చాలా దగ్గర, లైక్ 4 kilometers ఉంటుంది అంతే. ఇంకా టెంపుల్ దగ్గరే మనకు చాలా స్టేస్ ఉన్నాయి. అక్కడే మనం స్టే చేయొచ్చు. తిరుపతిలో మేము ట్రైన్ ఎక్కింది 9 PM అండ్ ఇక్కడ దిగింది 4:35 PM. ట్రైన్ దిగేసాము. ఇక్కడ కూడా ఎక్కువ జనాలు ఏమీ లేరు. ట్రైన్ స్టార్ట్ అయ్యి జస్ట్ 1 day అయ్యింది. సో ఇంకా ఎవరు ట్రావెల్ చెయ్యట్లేదు. మేబీ కరోనా వల్ల భయపడుతూ ఉన్నట్లున్నారు. మేము కూడా ట్రావెలింగ్ అప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాము. అస్సలు కేర్లెస్గా అయితే ఉండకండి మీరు కూడా. చూస్తున్నారు కదా కొల్హాపూర్ రోడ్స్ అన్నీ ఇలా ఉన్నాయి. మేము ఇప్పుడైతే స్టే చూసుకోవడం కోసం వెళ్తున్నాము. టెంపుల్ దగ్గరే చాలా ఉంటాయి. మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కొల్హాపూర్ వెళ్తే టెంపుల్ దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోయి. మేము తీసుకున్న స్టే వచ్చి టెంపుల్ దగ్గరికి 5 minutes వాకబుల్ డిస్టెన్స్. మేము ఇంకా ఫ్రెష్ అయిపోయి టెంపుల్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. వెనుక మా మదరు, అత్తయ్య, మమ్మీ వాళ్ళంతా వస్తూ ఉన్నారు. ఈ ఫ్రంట్లో ఉన్నది మా మామయ్య. టెంపుల్ దగ్గర మొత్తం స్ట్రీట్ షాపింగే ఉంది. మనకు తిరుపతిలో టీకే స్ట్రీట్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే అనిపించింది నాకు కొంచెం. టెంపుల్కి రీచ్ అయిపోయాం. టెంపుల్కి టోటల్ 4 gates ఉంటాయి. మేము ఫస్ట్ గేట్ దగ్గర ఉన్నాం. ఫస్ట్ గేట్లో ముఖ దర్శనం చేసుకోవచ్చు. మనం ఇది ఎన్నిసార్లన్నా చేసుకోవచ్చు. ముఖ దర్శనంకి ఏం రెస్ట్రిక్షన్ ఏం ఉండదు. నైట్ టైంలో అయితే ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. ఫుల్ లైటింగ్స్ వేసి చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ ఇది ఫస్ట్ గేట్ నుండి వ్యూ అనేది ఇలా ఉంటుంది. ఈ టెంపుల్ నేమ్ అంబాబాయ్ మహాలక్ష్మి టెంపుల్. ఇది మనకు 7th century చాళుక్యులు కట్టించారండి. చూడండి 7th century ఇంత బాగా కట్టించారు వాళ్ళు. ఇప్పటికి కూడా టెంపుల్ అనేది చాలా బాగుంది. మహాలక్ష్మి అమ్మవారిని ఒక బ్లాక్ స్టోన్తో చెక్కారండి. అది 3 feet హైట్ ఉంది. అండ్ అమ్మవారికి 4 hands ఉన్నాయి. ఈ 4 handsలో ఏముంటాయంటే సిట్రస్ ఫ్రూట్, కౌమోదకి, షీల్డ్ అండ్ ఒక బౌల్ ఉంటుంది. మీరు అమ్మవారి లైవ్ దర్శన్ అనేది ఆ టెంపుల్ వెబ్సైట్లో నుండి చూడొచ్చు. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలంటే ఓపెన్ చేసి చూడొచ్చు. నేను ఆల్రెడీ చెప్పినట్లు ఇక్కడ 4 gates ఉంటాయి టెంపుల్కి. అండ్ మొత్తం స్ట్రీట్ షాపింగే ఉంటుంది టెంపుల్ చుట్టూరా. అండ్ ఇది వచ్చి 2nd gate మీకు కనిపిస్తున్నది. ఈ 2nd gate దగ్గర చాలా వరకు పూలమాలలు అండ్ విడి పూలు అన్నీ అమ్ముతూ ఉంటారు. అండ్ మూన్ ఇవాళ చాలా బాగుంది అందుకని తీసాను. దానికంటూ సపరేట్ పర్పస్ అంటూ ఏం లేదు.
చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే ఆంటీ వాళ్ళు పెట్టుకొని ఉన్నారు విడి పువ్వులు. ఇక్కడ మందారం పువ్వులు అండ్ లోటస్ ఎక్కువ అమ్ముతూ ఉన్నారు. అండ్ 9:30కి గేట్ 2 దగ్గర అమ్మవారిది పల్లకి సేవ ఉంటుంది. సో మేము గేట్ 2 దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాము. గేట్ 2 నుండి టెంపుల్ వ్యూ అలా ఉంటుంది. ఇది వచ్చి బ్యాక్ సైడ్, టెంపుల్ బ్యాక్ సైడ్ నుండి వ్యూ ఇలా ఉంటుంది. నైట్లో అయితే చాలా బాగా అనిపించింది. మనం క్యామ్లో కంటే రియల్గా అయితే ఇంకా బాగుంది. టెంపుల్ వ్యూ ఫ్రమ్ గేట్ 3. ఇది 7th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేసినా కూడా టెంపుల్ అయితే ఎంత బాగుందో చూస్తున్నారు కదా, మొత్తం చెక్కినట్లు ఉంది. అండ్ స్కల్ప్చర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు దగ్గర నుండి చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ టైం డెఫినెట్గా చూపిస్తాను. మేము మళ్ళీ ప్లాన్ చేస్తున్నాము. ఇంకా 1 hour ఉంది అమ్మవారి పల్లకి సేవ కోసం. సో మేము ఇలా టెంపుల్ బ్యాక్ సైడ్ చాట్ బందర్ ఉంది, ఇక్కడికి వచ్చాము. ఆఫ్టర్ 7 months ఇప్పుడే ఫస్ట్ టైం నేను చాట్ తింటున్నాను. అండ్ ఇది వచ్చి డెవిల్స్ ట్రీ అంట. యాక్చువల్లీ ఆ నేమ్ నాకు కూడా తెలియదు. గూగుల్ లెన్స్ నుండి సెర్చ్ చేస్తే గూగుల్ రిజల్ట్స్లో అది చెప్పింది. ఇదైతే ఫుల్ అంటే ఫుల్ స్మెల్ చాలా బాగుంది, కాకపోతే ఎక్కువ స్మెల్ ఉంది. మమ్మీ వాళ్ళేమో ఇంకా షాపింగ్ కోసం వచ్చారు. కాటన్ శారీస్ అని అడిగితే ఆ అంకుల్ ఏదేదో శారీస్ చూపిస్తూ ఉన్నారు. ప్యూర్ కాటన్ అయితే చూపివ్వట్లేదు. అమ్మవారిని పల్లకి సేవకి తీసుకొచ్చే ముందు అలా బెల్ మోగిస్తూ ఉంటారు. అమ్మవారిని తీసుకొచ్చారు. ఇలా జస్ట్ ఒక 5 minutes కూడా ఉండరు. ఇలా తీసుకొని వచ్చి హారతి అవన్నీ ఇచ్చేసి లోపలికి తీసుకెళ్ళిపోతారు. దర్శనం అయితే బాగా జరిగింది. అమ్మవారికి పూజ చేసి కింద పడ్డ ఫ్లవర్స్ అన్నీ అందరూ వెళ్ళి తీసుకుంటున్నారు. టైం ఆల్రెడీ 9:45 అలా అయిపోయింది. సో డిన్నర్ చేసాము. డిన్నర్ చేసేసాక ఇంకా రూమ్కి వెళ్ళి పడుకునేసాం. మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ దర్శనంకి వచ్చాం. ఇది మార్నింగ్ దర్శనంకి మళ్ళీ వెళ్తూ ఉన్నాము. చెప్పా కదా వాకబుల్ డిస్టెన్స్ అని, సో వాక్ చేసుకుంటూనే వెళ్తూ ఉన్నాము. వచ్చేసాము. ఇక్కడ ఎప్పుడు అమ్మవారికి జాకెట్, టెంకాయ, పువ్వులు అన్నీ పెడుతూ ఉన్నాము. మా మమ్మీ అత్తయ్య పెడుతున్నారు. అమ్మవారికి పెట్టి జస్ట్ పూజ చేసి తర్వాత ఆ ఫ్లవర్స్ తీసి మమ్మీ వాళ్ళే పెట్టుకున్నారు. అండ్ ఆమె దగ్గర పెట్టిన బ్యాంగిల్స్ కూడా మనం వేసుకుంటే చాలా మంచిది అని అంటూ ఉన్నారు అక్కడ వాళ్ళు. సో బ్యాంగిల్స్ కూడా మమ్మీ వాళ్ళు వేసుకున్నారు, నాకు కూడా ఇచ్చారు, నేను కూడా వేసుకున్నా. ఇది మార్నింగ్లో టెంపుల్ వ్యూ ఇలా ఉంటుంది. చూసారు కదా, నైట్ అయితే చాలా కలర్ఫుల్గా అనిపించింది. మార్నింగ్ వచ్చి నార్మల్ న్యాచురల్గా ఉంది. ఇప్పుడు మీకు టెంపుల్ మొత్తం చుట్టి చూపిస్తూ ఉన్నాను. గేట్ 1 దగ్గర స్టార్ట్ అయ్యాము. ఎండింగ్ కూడా గేట్ 1 దగ్గరికి వచ్చి చూపిస్తాను మీకు. చూడండి, నైట్ అయితే ఇక్కడ ఫుల్ అన్ని షాప్స్ అన్నీ ఓపెన్లో ఉంటాయి. ఇప్పుడు క్లోజ్ ఉన్నాయి, ఇంకా ఓపెన్ చేయలేదు. లైక్ మార్నింగే కదా, మేబీ వాళ్ళు 10కి అలా ఓపెన్ చేస్తారు. అండ్ మనం ఈ ముందు స్ట్రీట్లో వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళినప్పుడు గేట్ 2 కంటే ముందు ఇంకొక టెంపుల్ ఉంటుంది. మనం అక్కడ ఆగి దర్శనం చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. దర్శనం చేసేసుకున్నాము. ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. చూస్తున్నారు కదా, ఇది వచ్చి గేట్ 2. ఈ గేట్ 2 దగ్గర మీకు నైట్ బెల్ సౌండ్ వినిపించింది, బట్ బెల్ అయితే చూడలేదు కదా. ఇప్పుడు చూపిస్తున్నాను. అక్కడ బెల్ ఉంటుంది. సో పక్కనంతా స్టెప్స్ ఉన్నాయి, పైకి ఎక్కి అక్కడ బెల్ మోగిస్తారు. గేట్ 2 నుండి టెంపుల్ వ్యూ ఇలా ఉంది. అండ్ ఇది దీపస్తంభం గేట్ 2 దగ్గరే ఉంటుంది. అండ్ పల్లకి సేవ కూడా ఇక్కడే జరుగుతుంది గేట్ 2 దగ్గర.
అండ్ పక్కనంతా పూలు అవన్నీ అమ్ముతూ ఉంటారు. నేను నైట్ మీకు చూపించా కదా ఇవన్నీ. సో మార్నింగ్ కూడా అంటే ఫ్లవర్స్ అంటే ఎక్కువ అవైలబుల్లో ఉండాలి కాబట్టి వీళ్ళు మార్నింగ్ టైమే ఓపెన్ చేసేసి ఉన్నారు. రిమైనింగ్ నార్మల్ ఫ్యాన్సీ ఐటమ్స్, క్లోత్స్ ఇవన్నీ ఇంకా ఓపెన్ చేయలేదు. అండ్ ఇక్కడ మనం టర్న్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ లడ్డు అమ్ముతూ ఉంటారు. అండ్ అది దేవుడి ప్రసాదం, లైక్ లోపల ఏమి అమ్మట్లేదు, బయటనే లడ్డు కౌంటర్ ఉంది. ఇది వచ్చి గేట్ 3, టెంపుల్ బ్యాక్ సైడ్. ఇది మొత్తం అని చూస్తున్నారు కదా, అటు సైడ్ వెళ్తే టెంపుల్ చాల్ట్రీస్ ఉంటాయి. గేట్ 4 వచ్చి ఇక్కడ ఉంది. గేట్ 4 ముందు కూడా ఒక లడ్డు కౌంటర్ ఉంది, మనం కావాలంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు. అండ్ మీకు నైట్ నేను డెవిల్స్ ట్రీ అని చూపించాను కదా, అది మళ్ళీ చూపిస్తున్నాను. ఇదే ఆ డెవిల్స్ ట్రీ. అండ్ ఇప్పుడు ఆ చాట్ బందర్ అవేమీ లేవు, అది ఓన్లీ నైట్ టైమే పెడుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు వెళ్తూ ఉన్నాం లోపలికి, లైక్ మళ్ళీ గేట్ 1 దగ్గరికి వెళ్ళాలి కదా, ఇటే దారి ఉంది. సో ఇంకా మనం అలానే వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక స్కూల్ కనిపించింది, నేను ఆ స్కూల్ కూడా మీకు చూపిస్తున్నాను. లైక్ డీటెయిల్గా అయితే ఏం చూపించలేదు, జస్ట్ ఓవర్ వ్యూ చూపిస్తున్నాను అంతే. ఈ స్కూల్ అయితే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు, చాలా అంటే చాలా వెంటిలేషన్ ఉంది. అండ్ ట్రీస్ కూడా బాగున్నాయి, చూస్తున్నారు కదా. సో ఇంకా నేను లోపలికి అయితే వెళ్ళలేదు, అక్కడ అలా ఉందో లేదో నాకు కరెక్ట్గా తెలీదు. సో ఇంకా మాకు కూడా టైం అయిపోతుంది ట్రైన్కి. ఎక్కువ మేమేం స్టే చేయలేదు, జస్ట్ 1 డేనే ఉన్నాము కాబట్టి తక్కువ టైం ఉంది. ఎందుకంటే మేము 5 మెంబర్సే వెళ్ళాం కాబట్టి అన్నీ ఏమీ చూడట్లేదు. టోటల్ ఫ్యామిలీ వెళ్ళినప్పుడు అయితే మేము అన్నీ చూసేవాళ్ళం. సో మళ్ళీ ప్లాన్ చేద్దాంలే అన్న ఉద్దేశంతో మేము జస్ట్ టెంపుల్ని దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాము. టెంపుల్ మనం చుట్టేటప్పుడు చాలా ఏటీఎమ్స్ అయితే ఉన్నాయి, మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అసలు క్యాష్ కావాలి అన్నప్పుడు. బాబాసాహెబ్ చౌక్ అని ఉంది, బట్ మేము అటు వెళ్ళలేదు. ఇక్కడ గణపతి టెంపుల్ ఉంది, సో అక్కడ దర్శనం చేసుకుందామని వెళ్తూ ఉన్నాము. ఇది నార్మల్ మన అమ్మవారి టెంపుల్ కన్స్ట్రక్ట్ అయ్యాక ఇది కన్స్ట్రక్ట్ చేశారంట. చూస్తున్నారు కదా గణపతి మందిర్. ఇక్కడ టెంపుల్స్ చాలా వరకు క్లోజ్ ఉన్నాయి, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు అంట, సో క్లోజ్లో ఉన్నాయి. బట్ మనకు దర్శనం చేసుకునే దానికి మనకు ఏర్పాట్లు అయితే కొంచెం చేశారు. సో మనకు అక్కడ హోల్ లాగా ఉంది కదా, అక్కడ మనం చూడొచ్చు దేవుణ్ణి. చూడండి గణేష్ అలా ఉన్నారు, పూజలు అన్నీ అయితే నార్మల్గా జరుగుతూ ఉన్నాయి గుడిలో. మమ్మీ వాళ్ళు దర్శనం చేసుకునేసారు, ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ మనం టర్న్ అయిపోతే కొంచెం ముందుకు వెళ్తే చాలు గేట్ 1 అనేది వచ్చేస్తుంది. సో టోటల్ టెంపుల్ ఒక్కసారి చుట్టాలి అంటే ఇంత మనం వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి షాప్స్ అన్నీ ఇప్పుడు ఓపెన్ చేస్తూ ఉన్నారు. మేము మధ్యలో కొంచెం షాపింగ్ చేసాం, ఎక్కువ టైం లేదు కదా, సో ఎక్కువ షాపింగ్ అయితే ఏం చేయలేదు. నేను ఏమేమి కొన్నానో మీకు మళ్ళీ ఒక వీడియోలో అయితే చూపిస్తాను. ఆల్మోస్ట్ వచ్చేసాము. చూడండి అక్కడ ఒక స్ట్రీట్ లాగా ఉంది కదా, అటు వెళ్తేనే గేట్ 1 అనేది వచ్చేస్తుంది. సో ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేయాలి. అండ్ ఇక్కడ చాలా వరకు స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ ఉంది. మార్నింగ్ చూస్తున్నారు కదా ఇది. అండ్ టెంపుల్ దగ్గరే ఈ మార్కెట్ కూడా ఉంది. ఊరికే అలా వెళ్ళాము, ఎందుకంటే జర్నీ చేసేటప్పుడు ఏమైనా ఫ్రూట్స్ ఉంటే బెటర్ అన్న ఉద్దేశంతో అటు వెళ్ళాము, ఫ్రూట్స్ తీసుకుందాము అని. చూస్తున్నారు కదా ఇక్కడ మార్కెట్ అయితే ఇలా ఉంది. అండ్ మహారాష్ట్రలోనే ఆనియన్స్ పండిస్తారు, బట్ ఇక్కడ కూడా కాస్ట్ కొంచెం ఎక్కువనే ఉంది, అంత తక్కువ అయితే ఏం లేదు. ఇక ఫ్రూట్స్ తీసుకోవాలి, ఎక్కడ ఉన్నాయో చూస్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ మార్కెట్ ఎండింగ్లో ఫ్రూట్స్ అమ్ముతూ ఉన్నారు. సో ఇంకా అక్కడికి వెళ్ళి ఆ ఫ్రూట్స్ తీసుకున్నాము.
ఇక మేము ఫ్రూట్స్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము, స్టేషన్కి వచ్చేసాము. చూస్తున్నారు కదా స్టేషన్స్, ఏ స్టేషన్ చూసినా ఇలానే ఉంది, ఖాళీగా. చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. 11కి మాకు ట్రైన్, సో 10:48 అంతా మేము స్టేషన్లో ఉన్నాము. ట్రైన్ కూడా యాక్చువల్లీ వచ్చేటప్పుడు నేను ఇవి చూడలేదు, ఇప్పుడు రిటర్న్లో అయితే బాగా కనిపించాయి నాకు. ఇది ద్రాక్ష తోటలు, చాలా బాగున్నాయి. ఇంకా ద్రాక్ష అయితే కనిపించలేదు. అండ్ ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మొత్తం పంటలే ఉన్నాయి. ఎంత దూరం చూస్తే అంత దూరం వరకు వరి పండిస్తూనే ఉన్నారు. చాలా బాగా అనిపించింది నాకు. ఈ డ్యామ్ వచ్చేసి బల్గం దగ్గర ఉంది. ఇది ట్రైన్ అనేది ఇప్పుడు కర్ణాటకలో ఉంది కాబట్టి మనం ఈ డ్యామ్ని చూడగలుగుతున్నాం. నేను కొల్హాపూర్ వెళ్ళేటప్పుడు చూడలేదు, ఇదైతే రిటర్న్లోనే నాకు కనిపించింది. అప్పుడు జర్నీ నైట్ కదా, సో అంతగా గమనించలేదు. డ్యామ్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. చూస్తున్నారు కదా, చాలా ప్లెజెంట్గా ఉంది ఈ ఏరియా అయితే. అండ్ మేమైతే ఇంకా వచ్చేసాము, ముందే దిగేసాము మేము. ఇక్కడ రేణిగుంటలో 1 అవర్ స్టాప్ ఉంది అన్నారు. సో ఇంకా బాబాయ్ మమ్మల్ని పిక్ చేసుకోవడం కోసం రేణిగుంటకే వచ్చేసారు. తిరుపతి టు రేణిగుంట జస్ట్ 10 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో 1 అవర్ వెయిట్ చేయడం అనేది వేస్ట్ ఆఫ్ టైం కదా, అందుకనేసి ఇంకా బాబాయ్ వచ్చేసి పిక్ చేసేసుకున్నారు. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము ఆల్మోస్ట్. చూస్తున్నారు కదా, ఇదే అపార్ట్మెంట్. మా అపార్ట్మెంట్ ముందు మార్నింగ్లో ఇలా షటిల్ ఆడుతూ ఉంటారు కొంతమంది. ఓకే, అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయిపోయాం. ఇది మా టోటల్ కొల్హాపూర్ జర్నీ అనేది.